హే ప్రభు హే ప్రభు. ఓసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోరా. ఏంటి మీరు తిరుగుతుంటే సౌండ్ అవుతుంది ఏంటండి? అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే. వేసేసాడు, బాగా వేసేసాడు. అందరికి హాయ్ అండి, నేను మీ గోదరబ్బాని. మినిస్టర్ గారి చేతుల మీదకి అయితే లోగో ఓపెన్ చేయించామండి. అది ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పేశానండి. సెకండ్ టైం ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే మా కమిటీ కుర్రాలు చేసిన ఆల్రెడీ అంతా ఇంత కాదండి. నేను ఒక్కనే చూసి ఎంజాయ్ చేస్తే ఏం బాగుంటుందండి, మీరు కూడా చూసేయండి. మా కమిటీ కుర్రాలు అందరూ అయితే 12 అయ్యేసరికి ఒక ప్లేస్కి వచ్చేయాలనుకున్నామండి. మా ప్రభు గారు బండికి గాలి కొట్టించి పెట్రోల్ కొట్టించినప్పుడు 12:30 అయిందండి. వర్షం వచ్చినా ఆకుండా మేము అనుకున్న ప్లేస్కి అయితే వెళ్ళిపోమండి. మేమే లేట్గా వచ్చాం అనుకున్నామండి, కానీ మేమే ముందున్నామండి. అక్కడి నుంచి పక్క వచ్చేసి గ్రూప్ కాల్ అయితే చేసామండి. మీరు అందరూ ఎక్కడ ఉన్నారా బాబు అంటే ఒకటి షాప్ లో ఉన్నాడంటండి, ఒకళ్ళ ఆఫీస్ లో ఉన్నారండి, ఇంకొకటి ఏకంగా బెడ్ మీద ఉన్నాడండి. సరిపోయింది. టైం అవుతుంది తొందరగా రండిరా అంటే వీళ్ళు ఏమన్నారో వినండి. ఈ టైగర్ ట్రైన్ టైప్ టైం కు రాడు, వెయిట్ చేయాల్సింది. రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చేమో గానీ రావడం మాత్రం పక్కా. సినిమాల ప్రభావం జనాల మీద ఎంత ఉందో తెలదు కానీ పంచి డైలాగుల ప్రభావం గట్టిగా ఉంది. ఏం చెప్పావురా? అదే రోజు సాయంకాలం అయితే మా ఏరియాలో కూడా లోగో ఆవిష్కరణకి ఏర్పాట్లు చేస్తున్నామండి. లోగో ఆవిష్కరణ ఎలా ఉన్నా స్వచ్ఛ భారత్ మాత్రం మా వాళ్ళు బాగా చేస్తున్నారండి. ఏంటి మమ్మీ ఎవడీడు? లోగో ఆవిష్కరణ రోడ్డు మీద పెడతామని ఒకడండి, రోడ్డుకి అడ్డంగా ఎందుకని ఇంకొకడండి. మా అన్నగడ అయితే రోడ్డు మీద పెడితేనే బాగా కనిపిస్తుంది అన్నాడండి. నాకెందుకు రావు ఇలాంటి ఐడియాలు? పక్కన దేవుడు కనిపించట్లేదు, పక్కన నన్ను పక్కనమన్నాడేంట్రా యూత్ ఇక్కడ. అంటే అది ఇక మొదలెడదామా?